అన్నలు తమ్ముళ్ళు ఆలకించండి. ఒక అబ్బాయి గురించి చదివాను. వాడి పేరు విలియం బర్న్స్. విలియం బర్న్స్ చిన్నప్పటి నుంచి అమ్మ దేవుని వాక్యాన్ని చెప్పి పెంచుతూ ఉంటే వాడికి నశించాత్మల పట్ల భారం వాడిని దహించేస్తూ ఉండేదంట పిల్లగాడికి. అప్పటికి వాడి వయసు 17 సంవత్సరాలు. విలియం బర్న్స్కి గ్లాస్గో సిటీకి వాళ్ళమ్మ ఎవడు షాపింగ్ మాల్కి తీసుకుని వెళితే రానన్న షాప్ లోపలికంటే మమ్మీ మీరు వెళ్ళండి మమ్మీ నేను ఇక్కడే ఉంటానని వాడు బయట ఉండిపోయాడు. బయట ఉండిపోయిన పిల్లవాడు బయటే ఉన్నాడు. వాళ్ళమ్మ షాపింగ్ చేసుకుని సరుకులన్నీ వేసుకుని ఆమె కొడుకు కొరకు చూస్తుంటే కొడుకు కనబడడం లేదు. ఎక్కడున్నాడబ్బా అంటే వాడు రోడ్డు మధ్యలో ఉండి వాడు చేస్తున్న పని ఏంటో తెలుసా? ముఖాన్ని ఇలాగ మోకాల వరకు ఉంచుకుంటున్నాడు, తలెత్తుతున్నాడు, ముఖం మళ్ళీ మోకాల వరకు ఉంచేస్తున్నాడు, మళ్ళీ ముఖం పైకి ఎత్తుతున్నాడు, బోరుమని ఏడుస్తున్నాడు. ఆ తల్లనుకుంది వీడు కడుపు నొప్పి వచ్చిందా, ఏమైనా ఇబ్బంది ఉందో, ఎందుకు ఇలా ఏడుస్తున్నాడని పరిగెత్తుకుని వచ్చి నాన్న ఏమైంది నీకనంటే మమ్మీ ఈ గ్లాస్గో సిటీలో ఇన్ని పాదాలు నరకానికి వెళ్తుంటే నేను నవ్వుతూ ఎలా నిలబడమంటావు? ఇన్ని పాదాలు నరకానికి పరిగెత్తుతుంటే నవ్వుతూ ఎలా నిలబడమంటావు మమ్మీ? అది ప్రజలను హృదయంలో పెట్టుకునే ఒక సేవకుని వైఖరి. వింటున్నారా? పౌల్ది అదే వైఖరి. ఏథెన్సు పట్టణంలో ఆ కనబడుతున్న విగ్రహాలను చూసి తట్టుకోలేక ఆత్మ పరితాపం పట్టలేకపోతున్నాడు. నేను నేరుగా మీ మొక్క మీద చెప్తున్నాను, అనేక విగ్రహారాధనలు మన చుట్టూ జరుగుతున్నాయి. అనేక మంది పిచ్చి పిచ్చి ఏమంటే ఆచారాల చేత పాపం వాళ్ళ జీవితంలో చాలా నష్టపడుతున్నారు. వాళ్ళు మోసమును ఆశ్రయించి వాళ్ళ నరకానికి నడుస్తున్నారు. వినండి, వారు మన హృదయంలోనే ఉంటే వాళ్ళ కొరకు మన ఆత్మ పరితాపం పట్టని స్థితిలో మన కన్ను కన్నీటి ఓటయ్యిందా, మన తల జలమయమయ్యిందా? మన కన్ను కన్నీటి ఓటయ్యిందా, మన తల జలమయమయ్యిందా?